వెల్కమ్ టు HR9 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శుక్రవారం, శనివారం హిందూపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల అధ్యక్షులు చౌడప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన లోభాయిష్టమైన సాఫ్ట్వేర్ 2.0 విధానంపై ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. ఈ విధానం వల్ల ప్రజలు, లేఖర్లు విపరీత అసౌకర్యాలకు గురవుతున్నారు అని అన్నారు. 2 రోజుల పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకుంటూ నిరసన చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా 2.0 వర్షన్ రిజిస్ట్రేషన్ విధానం ప్రకటించారు. దాని 2.0 వర్షన్లో ఏది కానీ జమీన్లు కానీ ల్యాండ్స్ ఇది ఫ్లాట్లు కానీ వగైరా ఆస్తులు రిజిస్టర్ చేయటకు ఓటీపీ విధానం పెట్టారు. ఆ ఓటీపీ విధానంలో కొద్దిగా మార్పులు చేసే విధంగా ప్రజలు ఇబ్బంది పడరు. ఈ విధానంలో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 2.0 వర్షన్లో కొంచెం ట్రైనింగ్లు చేసి ప్రజలకు న్యాయం చేసేట్లా ఇబ్బంది లేకుండా చేస్తారని మేము మీ ద్వారా మీడియా ప్రభుత్వము ఈ 2.0 విధానము రిజిస్ట్రేషన్ యాక్ట్ తెచ్చింది. దీనివల్ల ప్రజలకు కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. అంటే ఓటీపీ చెప్పడము, తంబు 2 మార్లు వేయడము, స్లాట్ పద్ధతిలో టైం అయిపోవడము, వెరిఫికేషన్ టైంలోనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఓటీపీ రాదు సరిగా. ఆ ఓటీపీ విధానం వల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి రెండోది మ్యూటేషన్ కూడా అంతే. ఏదైనా వ్యవసాయ భూమిలో రిజిస్ట్రేషన్ చేసినంటే వాటిని ఇక్కడ ఏదైనా కొంచెం తప్పు ఉంటే ఇక్కడ మ్యూటేషన్ కాదు. ఒకవేళ మ్యూటేషన్ అయినా అక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా వాళ్ళు సరిగా చేయడం లేదు అని ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి దయవుంచి ఈ 2.0 విధానంలో కొంత సరళీకృతం చేసి సౌలభ్యంగా ఉండేట్లు ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్లాట్ పద్ధతిని కూడాను వెంటనే చేసేటువంటి విధానము తెచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. మా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖలు అందరూ ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నిన్ను కూడా దిగ్విజయంగా జరిగింది. ఈరోజు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. మరి ప్రజా సంఘాలు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ మా యొక్క దస్తావేజు లేఖల యొక్క సంఘం తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.